భారతదేశంలో అతిపెద్ద వైష్ణవాలయం శ్రీరంగం. రంగనాయకి సమేత రంగనాథుడు కొలువై ఉన్న క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? తమిళనాడు రాష్ట్రంలో శ్రీరంగం నగరంలో కావేరి నది ఒడ్డున ఈ క్షేత్రం అలరారుతుంది. సుమారు 156 ఎకరాల విస్తీర్ణంలో 4 కిలోమీటర్ల విశాలమైనటువంటి ప్రాకారాల మధ్య ఈ ఆలయం నిర్మింపబడింది. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం కాంబోడియా దేశంలో అంగోర్వాట్లో ఉంటే, అయితే ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలో ఉందట. కాబట్టి పూజాధికారులు జరిగే అతిపెద్ద ఆలయంగా శ్రీరంగం విరాజిల్లుతుంది. కానీ ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే, ఎక్కడైనా పట్టణాల్లో ఆలయాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఆలయంలో పట్టణం ఉంటుంది. నిజంగా ఆశ్చర్యం కదా. అతిపెద్ద విశిష్ట వైష్ణవాలయం శ్రీరంగంలో శ్రీ మహావిష్ణువు రంగనాథుని అవతారంలో ఆదిశేషునిపై పవలించి ఉన్న భంగిమలో భక్తులు దర్శిస్తారు. మొట్టమొదటిగా ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించగా 4 దశాబ్దాల పాటు ఆలయం అభివృద్ధి చెందిందట. పూర్వం అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్గా ఉన్న సమయంలో ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడని చరిత్ర. కొంతకాలం తర్వాత పునర్నిర్మాణం చేయబడిన ఈ ఆలయం 8 భారీ ప్రాకారాల మధ్య నేటికి భాసిల్లుతోంది. మొదటి 3 ప్రాకారాలనే శ్రీరంగపట్టణం కొలువుతీరి ఉంటుంది. ఈ క్షేత్రంలో వివిధ దేవతామూర్తుల ఆలయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పల్లవరాజుల కాలంలో నిర్మించిన అనేక శిల్పాలు ఇక్కడ భారతీయ శిల్పకళా నైపుణ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. శ్రీ మహావిష్ణువు 108 విశిష్ట విష్ణాలయాలలో శ్రీరంగం మొదటి ఆలయంగా పరిగణించబడడం విశేషం. ఇంతటి వైభవపేతన పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించండి. రైలు ద్వారం ప్రయాణం చేయాలి అనుకునేవారు తిరుచిరాపల్లి జంక్షన్ చేరుకుని అక్కడి నుంచి 11 కిలోమీటర్ల బస్సు ప్రయాణం చేసి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. లేదా రోడ్డు మార్గం ద్వారా అయితే చెన్నై సిటీ నుంచి సుమారు 320 కిలోమీటర్ల ప్రయాణం చేసి కూడా శ్రీరంగం చేరుకోవచ్చు. ఇక్కడ వసతి భోజన సదుపాయాలు కూడా బాగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా తమిళనాడు క్యాలెండర్ను అనుసరించి ప్రత్యేక పండుగ రోజుల్లో ఇక్కడ విశిష్టమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ధనుర్మాసంలో యాత్రికులు త్రిరంగాల పేరుతో భాసిల్లుతున్న ఆది మధ్య అంత్య రంగాలను దర్శించుకోవడం అనాదిగా వచ్చున్న ఆస్థానం. ఇక వీటి విషయానికి వస్తే, 1వది కర్ణాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం మాది రంగంగాను, 2వది తమిళనాడు రాష్ట్రం శివసముద్రం మధ్య రంగంగాను, 3వది శ్రీరంగం అంత్యరంగంగాను ఒకే రోజులో భక్తులు దర్శించి విశిష్టమైన విష్ణు కటాక్షాన్ని పొందుతారని వారి ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయాన్ని దర్శించాలనుకునేవారు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ పంచభూతలింగాల్లో ఒకటైన జలలింగం రూపంలో జంబుకేశ్వరుడు అఖిలాండేశ్వరి సమేతంగా కొలువైన క్షేత్రం కూడా ఉండటం విశేషం. తర్వాత వీడియోలో ఈ ఆలయం గురించి కూడా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ.